ఆంధ్రప్రదేశ్లో పట్టదారు పాస్ పుస్తకాల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. చెన్నైకి చెందిన కాంట్రాక్టర్ ద్వారా ముద్రణ జరగడంతో ఏపీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే రైతు ఫోటోతో ఏకంగా 70 పట్టదారు పాస్ పుస్తకాలు మంజూరు కావడం రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక రైతులను విస్తుపోయేలా చేసింది. కొత్త పాసు పుస్తకాలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించి రాజముద్ర వేశారే తప్ప మౌలిక తప్పులు అలాగే ఉండిపోవడంపై రైతులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఇంకా అనేక మంది రైతులకు పాస్ పుస్తకాలు అందకపోవడం ఆందోళన కలిగిస్తుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం లింగాలపాడు గ్రామంలో ఈ తప్పిదం తీవ్ర విమర్శలకు దారితీసింది. మండలానికి సంబంధం లేని ఒక వ్యక్తి ఫోటోతో 70 పట్టదారు పాస్ పుస్తకాలు ముద్రించబడిన విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ యంత్రాంగం పంపిణీని తక్షణమే నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయంతో సంబంధిత భూములకు చెందిన రైతులు తీవ్ర అయోమయంలో పడిపోయారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుతారని ఆశించిన తమకు ఫోటో తొలగింపు తప్ప ఇతర వివరాల్లో ఎలాంటి సవరణలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇక పట్టదారు పాస్ పుస్తకాలతోనే బ్యాంకు రుణాలు, పంట నమోదు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి కీలక వ్యవసాయ ప్రక్రియలు ముడిపడి ఉండటంతో ఈ తప్పిదం రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం కొందరి నిర్లక్ష్యం కారణంగా నీరు కారిపోతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రక్రియ సజావుగా అమలైతే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది, రైతులకు మేలు జరిగేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన తహసీల్దార్ లింగాలపాడు గ్రామంలో మొత్తం 326 పాస్ పుస్తకాలు మంజూరయ్యాయి. అందులో సుమారు 70 పాస్ పుస్తకాల్లో ఒకే ఫోటో ముద్రితమై ఉన్నట్లు వీఆర్ఓ ఆర్ఐల ద్వారా గుర్తించామని తెలిపారు. సక్రమంగా ఉన్న 90 పాస్ పుస్తకాలను ఇప్పటికే రైతులకు పంపిణీ చేసినట్లు కూడా వెల్లడించారు. గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కొత్తవి ఇస్తున్న క్రమంలో బ్యాంకులో రుణాల కోసం ఉంచిన పాస్ పుస్తకాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, అలాగే ఆధార్, కేవైసీ వివరాల లోపంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ఈ అంశాలను ఉన్నతాధికారులను నివేదిస్తామని ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మనసా. గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందని, వాటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త పాసు పుస్తకాల ముద్రణ కోసం చెన్నైకి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ ఇవ్వడంతో అన్ని దొరికినట్టు సమాచారం. అయితే నేటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 18 నెలలు పూర్తయింది. ఆ 18 నెలలు పూర్తయినా సరే తప్పులు తడకలుగానే పాస్ పుస్తకాలు మంజూరయ్యాయి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం లింగాలపాడులో ఒకే రైతు ఫోటోతో 70 పట్టాదారు పాస్ పుస్తకాలను తప్పుడు తడకలుగా ముద్రించారు. దగదర్తి మండలానికి సంబంధం లేని ఒక వ్యక్తి ఫోటోతో 70 పట్టాదారు పాసు పుస్తకాలు రావడంతో పలు విమర్శలకు తావిస్తుంది. నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మొదలుపెట్టిన మండల రెవెన్యూ యంత్రాంగం ఈ విషయం గమనించి కొంగు తిన్నారు. ఒక్కసారిగా ఈ పాసు పుస్తకాల పంపిణీని నిలిపివేయడంతో సంబంధిత భూములకు చెందిన రైతులు లబోదిబోవడం అంటున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు సవరించి సమగ్ర సమాచారంతో కూడిన పాసు పుస్తకాలు మంజూరు చేస్తా అనుకుంటే ఫోటోను మాత్రమే తొలగించి రాజముద్ర వేసారే తప్ప తప్పుడు తలకలు మాత్రం సవరించలేదు. స్థానికుడు కాని ఒక వ్యక్తి ఫోటోతో పాసు పుస్తకాలు ముద్రించి ఇవ్వడంతో అక్కడున్న రైతులు కూడా లబోదిబోం అంటున్నారు. ఇది మానస. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.